ఈ సంవత్సరం మేషరాశి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. అశ్వని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ సంవత్సరము ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమునందున గురువు తామ్రమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా లాభస్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా వ్యయ షష్ఠ స్థానములందు రజితమూర్తులుగాను సంచరిస్తూ ఉన్నారు. గోచారిత్య ద్వితీయ స్థానమునందున గురువు శుభకారకుడు అగును. కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యకరము, వాతావరణము, పుణ్యకార్యములు, ధనము వెచ్చించుట, మనస్సౌఖ్యము కలుగును. ఈ రాశివారికి ఆశావాద దృక్పథం పెంచుకోవటము, వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవటము, గతంలో పోగొట్టుకున్న నష్టపోయిన ధనాన్ని తిరిగి సముపార్జన చేయటగలం, సంతానం విషయంలో ముందంచ వేయటం మొదలగు శుభ పరిణామాలు సంభవిస్తున్నాయి. సంపాద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనం పెంపు మనోవికాసంగా కలగవచ్చును. ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల మిక్కిలి అనుకూలమైన సమయం, దీర్ఘకాలము న్యాయపరమైన సమస్యలను అనుకూల పరిష్కారం వస్తుంది. భార్యాపుత్రుల వలన సౌఖ్యము, సంతానము విషయంలో ముందంచ వేయటం, శరీర ఆరోగ్యము, మనోనిర్మల ఇష్టకార్య సిద్ధి కలుగును. విదేశీ విద్యను ఆశించువారు ఆలస్యమైనను సహనంగా ఉండి తగిన సమయం కోరినా వేచి చూడవలసి వస్తుంది. అయితే ఉన్నత విద్య యోగ్యమైతే కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి, కలత్ర సౌఖ్యము, ధనలాభము, ఇష్టసిద్ధి కలుగుతాయి. అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, అనేక విధాలైన శుభపరిణామాలు కలగవచ్చును. ఏకాస్థానమున శని సంచారం ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామాజిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన విధంగా మునుపు ఎప్పుడూ లేని విధంగా ప్రభావితం చేస్తుంది. కొత్త రాజకీయ పార్టీలో పొత్తులు కట్టుకున్న వాళ్ళకి మరింత దృఢంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి 8 ఆదాయం ఉంటే వ్యయం 14 ఉంది. రాజ్యపూజన 4, అవమానం 3. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళు ప్రధానంగా దుర్గాదేవికి పూజ చేసుకోవాలి. అట్లానే రాహుకేతులు ప్రధానంగా షష్ఠ వ్యయంలో ఉన్నారు కాబట్టి ప్రధానంగా రాహుకేతుకు పూజ చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. వీలున్నంత వరకు రాహుకేతువుకి గురువు కూడా మారుతున్నాడు కాబట్టి 2వ ఇంట్లో వస్తున్నాడు కాబట్టి గురువుకి, రాహుకేతువు గురువుకి వాళ్ళకి జపాలు చేయించుకొని మినుములు, ఉలవలు, శనగలు దానం చేస్తే వాళ్ళకి శుభం కలుగుతుంది. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.